ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ఉదయకాల సమయంలో మార్నింగ్ లవర్స్ ద్వారా యేసు ప్రభు వారి ప్రేమగల మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు పేరట శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? నిన్నటి ఆదివారం ప్రభు సన్నిధిని అనుభవించారా? గత 2 రోజుల క్రితం చెప్పాను కదా, ఒబోదెదేమో ఆయన ఇంటిలో మందసం ఉంటానా ఎంతగా ఆశీర్వదించబడ్డాడో. దైవ సన్నిధి మన ఇంట్లో ఉంటే మనం అంతగా ఆశీర్వదించబడతాం. ఎప్పటికీ మీరు మర్చిపోగాకండి, మన ఇంటి వాతావరణం అంతా దైవ సన్నిధితో నింపబడి ఉండాలి. అందుకే ప్రతి ఉదయం లెగవటంతోనే మీరు పర్సనల్ ప్రార్థన చేసుకున్న వెంటనే ఈ మాటలు మీరు వినండి. దేవుని సన్నిధి మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది, దైవ సన్నిధి మీతో కూడా ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, వాడు పారిపోతాడు. హల్లెలూయా. దేవునికి లోబడి ఉండండి. లోబడేటటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనది. ఆశీర్వాదానికి మూల కారణమైనటువంటి పదంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అబ్రహాము అన్యుడిగా దేవుని ఎరక్కముందు ఉన్నప్పుడు దేవుని మాటకు లోబడి వచ్చేసి గొప్ప ఐశ్వర్యవంతుడైనట్లుగా చూస్తున్నాం. ఇలాగ మనం చూస్తే లోబడిన ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదపు మార్గాల్లో, ఆశీర్వాదపు అడుగుల్లో ఉంటా ఉన్నారు. ఈరోజు దేవునికి లోబడే వాళ్ళు కావాలి. దేవునికి విధేయత చూపేవాళ్ళు కావాలి. సరే ప్రభువా, సరే ప్రభువా, నువ్వు చెప్పింది నేను వింటాను, అట్లా కాదు, సరే అనకుండా అట్లా కాదు ప్రభువా, ఇట్ట చేస్తే బాగుంటుంది, అట్ట చేస్తే బాగుంటుంది, నాకు ఈ ఆలోచన వస్తుంది, నేను అట్ట అనుకున్నాను, ఇట్ట అనుకున్నాను, నేను ఇలా చేద్దాం అనుకున్నాను అని నీ ఆలోచనలన్నీ దేవుని దగ్గర తీసుకొస్తే దేవుడేమో నరుడు కాదు, ఆలోచన లేనివాడు కాదు. దేవుడు అనంత జ్ఞాని. ఈ భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంటాడు ఏబూతు. ఆయనకి జ్ఞానం నేర్పగలిగిన వాడెవడు? జ్ఞానం తెలపగలిగిన వాడెవడు? జ్ఞానం చెప్పగలిగిన వాడెవడు? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. కాబట్టి నువ్వు అది ఇది అని అనకుండా సరే ప్రభువా అనేటటువంటి ఆ విధేయత, ఆ లోబడే మనసు నువ్వు కలిగి ఉన్నట్లయితే అపవాదిని ఎదిరించు, అపవాదిని గద్దించు, వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ యేసయ్యకి లోబడుతుందండి. మీకు తెలుసా? ప్రతిదీ యేసయ్యకి లోబడుతుంది. సముద్రం మీద నడుస్తూ ఉంటే సముద్రం ఆయనకు రహదారిగా అయిపోయింది, తెలుసా? ఆ సముద్రంలో ఆయన మునిగిపోలే, నీళ్లు ఆయనకు రహదారిగా అయిపోయాయి. అదే సముద్రంలో ఆయన పడవ మీద ప్రయాణం చేస్తుంటే తుఫాను వచ్చి గాలి అలలు వచ్చేసి ఆ పడవను కొడతా ఉంటే సముద్రము అలలతో ఆయన ఆజ్ఞాపించాడు, గాలితో ఆజ్ఞాపించాడు, తుఫాన్ని గద్దించాడు. వెంటనే ఆగు అంటే ఆగిపోయింది, లోబడిపోయింది. అయ్యా నీ మాట వింటా నేను అని లోబడిపోయాయి. యోనా దేవునికి లోబడకుండా ఆ ప్రయాణం చేస్తుంటే సముద్రంలో గొప్ప అలజడి కలిగితే, ఈ కీడు నన్ను బట్టి వచ్చింది, నన్ను ఎత్తి సముద్రంలో పడండి అన్నాడు. దేవునికి లోబడని ప్రయాణంలో ఈ కీడు ఎత్తి సముద్రంలో పడేస్తే ఓ పెద్ద చేపకి ఆజ్ఞాపించాడు, నా సేవకుడు వస్తున్నాడు, ఆడిని కాస్త పట్టుకో, మింగేసేయన్న. మరి చేప అట్ట ప్రభువా, మరి నేను మింగితే మరి నాకు ఆహారంగా మారిపోతాడు కదా, నేను అట్ట నవ్వులేనంటే, నెమరేసానంటే నాకు ఆహారం అయిపోతాడనంటే, ఏయ్ నేను చెప్పింది చెయ్యి, నువ్వు 3 రోజులు నువ్వు ఉపవాసం ఉండు, నీ కడుపులో నా బిడ్డ ఉంటాడు యోనా, ఆడక్కడ 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. కాబట్టి నువ్వు కూడా ఉపవాసం ఉండాలా. చూడండి, ఆ చేప దేవుడికి లోబడి 3 రోజులు అది ఏం తినకుండా అట్లానే ఉండిపోయిందండి. ఆ యోనా ఏమాత్రం నోరు ఆరించే
దాని అరుగుదల ఇవన్నీ ఏదైనా జరిగిన లోన మరి ఆ అరిగిపోవటం, ఆహారంగా మారిపోవటం ఎట్లయితే జరగల. తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి పలానా చోట ఆ ఒడ్డును కక్కి అంటే కక్కేసింది. ఒక మనిషి దేవునికి వ్యతిరేకంగా బహుమానాల కోసం పరిగెత్తుంటే గాడిద మీద పోతున్నాడు. గాడిద వాహనంగా చేసుకొని గాడిద ఎక్కిపోతుంటే, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా శాపాలు పెట్టడానికి వెళ్తున్నావు నువ్వు, దేవుని బిడ్డలు శపించడానికి వెళ్తున్నావు నువ్వు అని చెప్తే వెళ్ళొద్దంటే వెళ్ళిపోతా ఉన్నాడు. బహుమానాలు ఇచ్చేవాళ్ళు ఉండాలని. అప్పుడు ఈ గాడిదతో దేవుడు మాట్లాడితే, నువ్వు వెళ్ళగాకు, నువ్వు ప్రయాణం చేయగాకంటే ఆ గాడిద ఆగిపోయింది. అదేంది ప్రభా అనంటే, నేను వెళ్ళను, గాడిద నేను ఆగుతానని అట్లా ఆగిపోయింది. వెంటనే ఆ గాడిదను కొట్టాడు అతను. అప్పుడు గాడిద అన్నాడు, ఆడు నేను చెప్తే వినడో, నువ్వు మాట్లాడు అని అంటే గాడిదకు నోరిచ్చారు దేవుడు. గాడిద మాట్లాడింది. అప్పుడు అతనికి బుద్ధి వచ్చింది. చూడండి, గాడిదలు దేవుని మాటకు లోబడుతున్నాయా? చేపలు దేవుని మాటకు లోబడుతున్నాయా? సముద్రం, గాలి దేవుని మాటకు లోబడిందా? చంద్రుడు, సూర్యుడు, ఆకాశం, భూమి, వర్షం గుర్రమంటే కురుస్తుంది, వద్దంటే ఆగిపోతుంది. ఇట్లా సృష్టిలో ఉన్న ప్రతిదీ దేవునికి లోబడతా ఉంది. కానీ మనిషితో దేవుడు అంటున్నాడు, నాకు లోబడరా బాబు, నీ పరిస్థితులు మారిపోతాయి. నాకు లోబడు, నీ పరిస్థితులు ఆశీర్వాదకరంగా ఉంటాయి. నాకు లోబడితే నీ దగ్గర ఉన్న దెయ్యాలు పారిపోతాయి, నీ దగ్గర ఉన్న అపవాది పారిపోతాడు. నాకు లోబడ. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి లోబడితే దెయ్యం మన దగ్గర ఉండదు. దేవునికి లోబడితే సాతాను మన దగ్గర ఉండదు. దేవునికి లోబడితే అపవాది క్రియలు మన దగ్గర ఉండవు. ఎప్పుడైతే ఈ పాపిష్టి సైతాను, పనికిమాలినోడు మన దగ్గర నుంచి పారిపోతాడో, ఈ శాపం, దరిద్రత, కీడు ఇవన్నీ చూసావు, వీటన్నిటి నుంచి విడుదల పొందుతావు. దేవుడు మనకు దగ్గర ఉంటాడు. ఆయన అబ్రహాము దేవునికి లోబడినప్పుడు అబ్రహామును ఏ విధంగా ఆశీర్వదించాడో అదే రీతిలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఎందుకు లోబడమంటున్నాడో తెలుసా? నీ మీదకు వచ్చే కీడులు కానీ, శాపాలు కానీ, దరిద్రతలు కానీ, నష్టాలు కానీ ఏవి కూడా నీ ఇంట, నీ కుటుంబం, నీకు ఏవి కూడా హాని జరగకుండా ఉండటం కోసం నాకు లోబడరా, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నాకు లోబడరా, నాకు విధేయ చూపుని నిన్ను ఆశీర్వదిస్తా. జీవితంలో దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. ప్రభు యొక్క ఆశ్రమంలో, ఆ రెక్కల నీడలో సురక్షితంగా దాచబడే అనుభవంలో మీరుండండి. అబ్రహాము ఆశీర్వదించబడిన అనుభవంలోనికి మీరు వస్తారు. ఆయన వారసులు అవుతారు, ఆయన పిల్లలు అవుతారు. ఆ అనుభవంలోకి రండి. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి యేసు ప్రభువా, నీ గొప్ప మాటలు బట్టి స్తోత్రం. ఈ మాటలు వింటున్నా నీ బిడ్డలు ఎవరికి లోబడుతున్నారో, ఎవరెవరి దగ్గర ఉన్నారో నువ్వు ఎరిగిన దేవుడివై, ఈ మాటలు విన్న ఈ బిడ్డలు ఈ రోజున దేవుడు నన్ను సృష్టించాడు, నేను దేవునికి లోబడాలి, నా తండ్రి దేవుడని మీకు విధేయత, లోబడే అనుభవంలోకి వచ్చే కృప దయచేయండి. అపవాదిని ఎదిరించే అనుభవంలో, అపవాది వాని యొద్ద నుంచి పారిపోయే స్థితిలో నీ బిడ్డలు అనుభవిస్తూ ఆశీర్వాదకరమైన మార్గాల్లో ముందుకెళ్ళటానికి కృప దయచేయమని, లోబడని ప్రజలు నైనా మీకు లోబడే అనుభవంలో నీ బిడ్డలు నేర్చుకునే కృప దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.